మనకి ఐడెంటిఫై అవుతాయి కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు. కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం, అలా ఎంతవరకు మనకి ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ. సార్ పాలిటిక్స్లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇందులో ఏ పార్టీ పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు 80% టాలరేట్ చెయ్యం. ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కువగా ఉందమ్మా. యాక్చువల్గా లాస్ట్ టైం మనకి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. అది మనకి వైజాగ్లోని ఇంచుమించుకు ఒక 25,000 కేజెస్ అక్కడ దొరికింది, మనకి డ్రగ్ దొరికింది. దాని మీద కూడా ఇందాక మాకు వచ్చిన డిస్కషన్లో వచ్చిన ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది. అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది అయితే మేము రిపోర్ట్ తెప్పించుకుంటామమ్మా. ఏముందండి, ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇది చెప్పాను కదా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పైనుంచి, అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి, అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి, పిల్లల్ని అవేర్ చేయాలి, పేరెంట్స్ని అవేర్ చేయాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అక్కడ మొదలు పెట్టుకొని రీహాబిలిటేషన్ సెంటర్స్, డీఅడిక్షన్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని, పోలీస్ ఫోర్స్, ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి, ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాం.